ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హాప్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. ఇక భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హాప్ సెంచరీలతో రాణించారు. ఇక రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది. దీంతో భారత్ టార్గెట్ 252గా ఉంది. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హాప్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. అయితే భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది. రైట్, మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో అంటే టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కేవలం 251 పరుగులకి అటు 7 వికెట్ల నష్టానికి 50 ఓవర్లు పూర్తి చేశారు. సో మొత్తానికైతే మనకు మొదటి నుంచి కూడా చూడవచ్చు, అంటే బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా ఉత్కంఠగా జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం మొదటగా న్యూజిలాండ్ 57 పరుగుల వరకు కూడా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చాలా అద్భుతంగా ఆడారు. కానీ ఇటు భారత అభిమానులు మాత్రం చాలా ఉత్కంఠగా చూశారు. ఎందుకంటే ఎక్కువ స్కోరు అప్పటికే పోయింది, 57 దాటిందంటే చాలా ఉత్కంఠగా ఇంకా ఈ స్కోర్ పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి టెన్షన్తో మ్యాచ్ చూశారు. కానీ వరుణ్ చక్రవర్తి మొదటగా న్యూజిలాండ్ ఓపెనర్ అయినటువంటి యంగ్ను 15 పరుగులకే అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిన తను పెవిలియన్కి చేరాడు. ఇక తర్వాత ఎవరైతే కుల్దీప్ యాదవ్ తన మొదటి ఓవర్లోనే రానగానే అంటే ఆయన వచ్చిన ఎంబటే కూడా ఇటు రచిన్ రవీంద్ర, ఎందుకంటే ఇతను గత మ్యాచ్లో కూడా ఇప్పటికే ఈ సీజన్లో 2 సెంచరీలు చేశాడు. ఈ ఐసీసీలో పూర్తిగా 5 సెంచరీలు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్ని కూడా కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత ఓవర్లో కూడా ఇటు కేన్ విలియమ్సన్ ఇతన్ని కూడా అవుట్ చేశాడు. సో వీరిద్దరు మాత్రం న్యూజిలాండ్ చాలా మంచి బ్యాట్స్మెన్, ఎక్కువ స్కోర్ చేస్తారు. వీరిపైన కూడా చాలా రికార్డులు ఉన్నాయి. సో వీరిద్దరిని మాత్రం కుల్దీప్ యాదవ్ అవుట్ కాగానే ఇక భారత అభిమానుల్లో కావచ్చు, తర్వాత భారత్ టీం మీద కూడా ఒక ప్రెషర్ తగ్గిందనే చెప్పవచ్చు. ఎందుకంటే వీరు మంచి ఫామ్లో ఉన్నటువంటి 3 బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ తర్వాత అంటే మొదటగా షమీ చేసిన బౌలింగ్లో అంతగా అంటే పరుగులు వచ్చాయి కానీ వికెట్స్ ఒక్కటి కూడా తీయలేదు. సో ఈ స్పిన్నర్ల తాకిడికి మాత్రం న్యూజిలాండ్ టీం మొత్తం కూడా పూర్తిగా తడబడిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఈ ఎండింగ్ వరకు అంటే 45 ఓవర్ల వరకు కూడా కేవలం 200 పరుగులు కూడా చేయలేనటువంటి ఈ న్యూజిలాండ్ టీం చక్కగా అంటే స్పిన్ మనం మొదటిగా చెప్పాం, మ్యాచ్ స్టార్ట్ కాకముందు కూడా చెప్పాం, ఈరోజు కనుక స్పిన్నర్లది హవా ఉంటుంది. స్పిన్నర్లు మాత్రం మ్యాజిక్ చేస్తే ఖచ్చితంగా న్యూజిలాండ్ ప్లేయర్లను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. మనకు అప్రాక్సిమేట్లీ 250 వరకు కూడా స్కోర్ చేయొచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనం బిఫోర్ 2 o'clock కూడా మాట్లాడుకున్నాం. సో ఇదే రకంగా కూడా ఈరోజు ఈ మ్యాచ్ మొత్తం జరిగింది. స్పిన్నర్ల హవా దాదాపు ఒక్కొక్కరు అటు 40-35 రన్స్ మాత్రమే ఇచ్చారు, కానీ ఎక్కువ స్కోర్స్ కూడా ఇవ్వలేదు. సో ఓవరాల్గా మాత్రం ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో 251 అంటే భారత్ విజయ లక్ష్యం 252 పరుగులే పెట్టారు. సో ఈ మన బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది కాబట్టి సో ఖచ్చితంగా ఫస్ట్ అంటే టాప్ ఆర్డర్స్ తర్వాత మిడిల్ ఆర్డర్స్ లోనే ఖచ్చితంగా ఈ స్కోర్ని కూడా పూర్తి చేస్తారు. సో ఓవరాల్గా మాత్రం ఇటు టాప్ స్కోర్గా ఎవరైతే మిచెల్, న్యూజిలాండ్ టీంకి సంబంధించినటువంటి మిచెల్ 63 పరుగులకు టాప్ బ్యాట్స్మెన్ ఉంటే, తర్వాత చివరిగా అంటే ఎండింగ్ టైంలో వచ్చినటువంటి బ్రాస్వెల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సో చివరిగా చేశాడు. సో మొత్తానికి అయితే ఇటు భారత్ బౌలర్లు మాత్రం షమీ చివరిగా 1 వికెట్ తీయగా, తర్వాత ఇటు వరుణ్ చక్రవర్తి కానీ అటు కుల్దీప్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక జడేజా కూడా 1 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సో ఓవరాల్గా ఇటు ఒక రన్అట్ కూడా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వేసినటువంటి ఏదైతే త్రోకి తర్వాత వికెట్కి మన న్యూజిలాండ్కి సంబంధించినటువంటి కెప్టెన్ షార్ట్నర్ కూడా కేఎల్ రాహుల్ చేసినటువంటి వికెట్ రన్అట్ అయ్యాడు. సో మొత్తం ఓవరాల్గా మాత్రం ఈ 252 పరుగుల లక్ష్యానికి బరిలోకి
టీమిండియా దిగనుంది. సో ఖచ్చితంగా ఇటు నిలకడగా చూసుకుంటూ ఆడాలి. ఎందుకంటే ఆ పిచ్ పైన న్యూజిలాండ్ ఇంత స్కోర్ చేయడం కూడా అంటే టార్గెట్ను అంత చేయడం కూడా ఒక లక్ష్యంగా పెట్టడం కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పీచ్ల పైన దుబాయ్లో ఉన్నటువంటి పీచ్ల పైన అంత స్కోర్ చేయడం చాలా కష్టం. స్పిన్నర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎదుర్కొని కూడా న్యూజిలాండ్ టీము అంతటి స్కోర్ను చేసిందంటే కూడా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. సో ఓవరాల్గా మాత్రం తడబడతాం. మొదటగా ఈ న్యూజిలాండ్ టీము చేసినటువంటి బ్యాటింగ్ మాత్రం ఖచ్చితంగా భారత అభిమానుల్లో కొంత ఉత్కంఠ ఉండేది. ఎంత స్కోర్ వెళ్ళొద్దు అంటే 300 ఎబో వెళ్ళొద్దు అన్నటువంటి ఉత్కంఠ ఉండేది. కానీ ఖచ్చితంగా ఈ భారత్ స్పిన్నర్లు ఒక మ్యాజిక్ చేయడంతో ఎక్కడికక్కడ ఈ వికెట్లు కూడా పడిపోయాయి. సో వెంటనే కూడా పడిపోవడం వల్ల కూడా అటు న్యూజిలాండ్ టీం పైన కూడా ఒక ప్రెషర్ వచ్చిందనే చెప్పొచ్చు. సో ఎందుకంటే గత మ్యాచ్లో కూడా చూసాం మనం వీరిపై లీగ్ దశలో అప్పుడు కూడా వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేసి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పుడు కూడా స్పిన్నర్లదే చాలా తాకిడి ఉండేది. ఒకనొక దశలో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో అటు కుల్దీప్ యాదవ్ రిప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను కూడా తీసుకుంటున్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు కుల్దీప్ యాదవ్ మెయిన్ వికెట్స్ అయినటువంటి రచిన్ రవీంద్రన్ విలియమ్సన్ను కూడా పెవిలియన్కి చేర్చారు. సో ఇది ఓవరాల్గా మాత్రం ఈరోజు ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా భారత బౌలర్లు మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చూపించారని చెప్పచ్చు. సో 252 లక్షలు మరికొద్ది నిమిషాల్లో ఇటు ఇండియా టీం కూడా బరిలోకి దిగనుంది. మాధురి, అనిల్, భారత్ స్ట్రెంత్ ఎలా ఉండబోతుంది మ్యాచ్లో ఇప్పుడు? ఖచ్చితంగా, ఎందుకంటే మనకు గత రికార్డ్స్ కనుక చూసినట్టయితే మనకన్నా ఎక్కువగా వారు విజయం సాధించినప్పటికీ మన భారత్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా అన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు కూడా అన్ని ఫార్మాట్లు అంటే ఇప్పుడు జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో గెలిచారు. తర్వాత దుబాయ్లో మనకి ఇప్పటికే అంటే అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరిగినాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బౌండరీ కానీ ఆ తర్వాత పిచ్ల పైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందంటూ అటు అభిమానులు ఉన్నారు. తర్వాత టీమిండియా కూడా పూర్తి నమ్మకంతో ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి న్యూజిలాండ్కి సంబంధించినటువంటి స్పిన్నర్లను కూడా, ఎందుకంటే మనకు గాయం కారణంగా లాస్ట్ మ్యాచ్ ఆడినటువంటి హెన్రీ కూడా ఇప్పుడు గాయం కారణంగా లేడు కాబట్టి ఇదొక టీమిండియాకు కూడా ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు. సో ఖచ్చితంగా ఈ టీమిండియా విజయం సాధిస్తుందంటూ కూడా వారిలో కూడా నమ్మకం ఉంది. మాధురి, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హోప్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. టన్నెల్ లోపల యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి సహా ప్రత్యేక బృందాలు బురద, మట్టిని తొలగిస్తున్నాయి. అటు ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్ దగ్గర గల్లంతైన వారి ఆనవాలను కేరళ డాగ్స్ గుర్తించాయి. టన్నెల్లోని టీబీఎం మిషన్ ముందు ఓ డెడ్ బాడీ కనిపించింది. ఇక శిథిలాల కింద ఒక కార్మికుడు చెయ్యని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. అలర్ట్ అయిన రెస్క్యూ టీమ్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల అడ్వైస్ తో డెడ్ బాడీని వెలుకు తీసేందుకు చుట్టూ 2 అడుగుల మేర గొయ్యి తవ్వేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు రెస్క్యూలో పాల్గొనేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ మరోసారి టన్నెల్ లోపలికి వెళ్లాయి. ఇవాళ సాయంత్రం వరకు గల్లంతైన వారి కొందరాచూకుని గుర్తించే అవకాశం ఉంది. టన్నెల్ లోపల సుమారు 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి సహా ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కేంద్రం మంజూరు చేసిన నవోదయ స్కూల్స్ ఇందూరు రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. జిల్లాకు వచ్చిన 2 నవోదయ స్కూల్స్ కు సంబంధించి కోరట్లలో పనులు మొదలవగా నిజామాబాద్లో పెండింగ్ పడ్డాయి. ఈ విషయం కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్కి కారణమైంది. నిజామాబాద్
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 2 జవహర్ నవోదయ విద్యాలయాలకు ఓకే చెప్పింది కేంద్రం. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు నవోదయ స్కూల్స్ మంజూరు చేయాలని ఎంపీ అరవింద్ కుమార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం 2 స్కూల్స్ ను నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మంజూరు చేసింది. జగిత్యాల జిల్లాకు మంజూరు చేసిన నవోదయను కోరుట్ల బైపాస్ రోడ్డు దగ్గరలో ఏర్పాటు చేయాలని ఎంపీ అరవింద్ ప్రతిపాదించారు. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలతో స్వయంగా మాట్లాడి ఒప్పించారు ఎంపీ అరవింద్. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ వెంటబెట్టుకుని సీఎం రేవంత్ ను కలిశారు. దీంతో కోరుట్లలో జవహర్ నవోదయ విద్యాలయానికి అడ్డంకులు లేకపోవడంతో లైన్ క్లియర్ అయింది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న మరో జవహర్ నవోదయ విద్యాలయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి మండలం కలిగొడ్ గ్రామ శివారులో నవోదయ ఏర్పాటుకు సరిపడా 30 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించారు ఎంపీ అరవింద్. సర్వే నంబర్ 1063, 1063/35 నుండి 1065/44 వరకు మొత్తం 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. జిల్లా అధికారులతో మాట్లాడి సర్వే చేయించారు. దీనికి సంబంధించి ఏడాది జనవరిలో ఆర్డీఓకు ఓ లేఖ రాశారు తహసీల్దార్. అదే రోజు పూర్తి వివరాలతో నివేదికను కలెక్టర్కి ఇచ్చారు ఆర్డీఓ. తరువాత కలిగొట్టం గ్రామంలో స్కూల్ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని విద్యాశాఖ సెక్రటరీకి అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నివేదిక ఇచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫిబ్రవరిలో రాష్ట్ర విద్యాశాఖ బోధనలో స్థలాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. బోధన పట్టణంలోని సర్వే నెంబర్ 690లో జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. తర్వాత కేంద్ర మానవ వనరులు, విద్యా విభాగానికి చెందిన అధికారులు స్థల పరిశీలనలకు బోధనకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లిన నివేదిక ఆధారంగా బోధన మండలం అచనపల్లి స్థలాన్ని పరిశీలించారు. నవోదయ విద్యాలయానికి 30 ఎకరాల స్థలం అవసరం కాక ప్రతిపాదిత ప్రాంతంలో 8 ఎకరాలే ఉందని గుర్తించారు. ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలం కావడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో నవోదయ పాఠశాల ఏర్పాటు ప్రస్తుతానికి ఆగిపోయింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కావాలనే జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఎంపీ అరవింద్. బోధన్లో గత సంవత్సరం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది. అయినా జవహర్ నవోదయ విద్యాలయం అక్కడే ఏర్పాటు చేయాలని సుదర్శన్ రెడ్డి మొండికేయడం కరెక్ట్ కాదంటున్నారు అరవింద్. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ తెరవాల్సిన భూముల్లో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్రానికి లేఖలు రాశారంటే ప్రభుత్వానికి చక్కెర ఫ్యాక్టరీ తెరిచే ఉద్దేశం లేదని విమర్శించారు. ఎడ్యుకేషన్ సెక్రటరీ 7 పంపించింది జవహర్ నవోదయ. వాళ్ళు అన్నీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. నిజామాబాద్ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందబ్బా అని చూసుకుంటే ఈ బోధన ముసలైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ అది కూడా సరిగ్గా లేదు. కావాల్సింది 30 ఎకరాలు. ఈయన పెట్టిన ప్రపోజల్ అయితే సర్వే నెంబర్లు ఉన్నదాన్ని 8.5 ఎకరాలే ఉంది. ఆ ల్యాండ్ ఇయ్యటం కూడా ఫస్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇయ్యటం అంటే దాని అర్థం ఏంది? అదొక అంశం. అంటే వీళ్ళు ఫ్యాక్టరీ తెరవాలన్నట్టు, దాని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదన్నట్టు. ఓడన్నా పని చేస్తున్నాడు, ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కూడా శాత కాదు. నవోదయ విషయంలో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ జిల్లాలో బీజేపీ లీడర్లు నిరసనకు దిగారు. పలుచోట్ల దిష్టిబొమ్మలు తగలబెట్టారు. కాంగ్రెస్ కావాలనే నవోదయను అడ్డుకుంటుందని విమర్శిస్తున్నారు జిల్లా బీజేపీ నాయకులు. జవహర్ నవోదయ విద్యాలయాన్ని శాంక్షన్ చేపిస్తే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి బోధన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత లెటర్ ప్యాడ్ కూడా కొట్టించుకొని బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలిసి ఇచ్చిన సర్వే నంబర్లో 8 ఎకరాలే ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నవోదయ అధికారులు అభ్యంతరం చెప్పారు. సుదర్శన్ రెడ్డి వైఖరి ఈ జిల్లా అభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు ఆయన స్వార్థం ఏ రకంగా మారిపోయిందంటే ఇది కేవలం నవోదయను అడ్డుకునే కాదు. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ, ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఆయన 8 ఎకరాలు షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చాడో అంటే షుగర్ ఫ్యాక్టరీ రేపు పొద్దున తెరవడా అని అడుగుతున్నాను. కాంగ్రెస్ నేతల తీరుతోనే నిజామాబాద్ లో నవోదయ పనులు ఆగిపోయాయని విమర్శిస్తున్నారు బీజేపీ లీడర్లు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు భక్తులు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలకు రాష్ట్ర నలుమూలలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. 12 రోజులు గోదావరి భక్తులతో పోటెత్తనుంది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ 4 రోజుల కిందట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష చేశారు. టైంకు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకు విద్యుత్ దీపాల ఏర్పాటు మినహా పనులు పూర్తి కాలేదు. బ్రహ్మ పుష్కరిణి కోనేరుకి రంగులు వేయలేదు. ఆలయం ముందు వెలుపల గోదావరిలో చలువ పందిళ్లు వేయకపోవడంతో ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. ఒక మంగళిగడ్డ దగ్గర తడకలతో చలువ పందిరి వేశారు. ఇది భక్తులకు సరిపోని పరిస్థితి. చలివేంద్రాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. హడాబూడిగా ఆర్భాటంగా ఏదో పత్రికా విలేకరులు పత్రికా ముఖంగా పెట్టి ఏదో మమా అనిపించుకుంటున్నారు తప్పితే హిందువులకు సంబంధించిన పండుగల విషయంలో ఏర్పాట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే గోదావరి నది తీరంలో ఇంత ఎండాకాలంలో కనీసం వచ్చే భక్తులకు అక్కడ ఏర్పాట్లు ఏమవుతున్నాయో ఏదో షవర్లు అని పెట్టేసి తాత్కాలికంగా ఏదో షవర్లు పెట్టేసి దులుపుకున్నారు తప్పితే లోపల ఉండేటువంటి భక్తులు లోపల గోదావరి లోపలికి పోయింది. గోదావరి లోపలికి పోయిన తర్వాత పాత గోదావరి వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి పార్గా ఉన్నటువంటి గోదావరి దగ్గర ఏర్పాట్లు చేయాల్సింది పోయి ఏదో షవర్లు పెట్టుకొని కేవలం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్లకు ఆధారపడి చేస్తున్నారు తప్పితే భక్తులకు సంబంధించిన ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైందని చెప్పి మేము చెబుతా ఉన్నాం. గోదావరి ఎగువ ప్రాంతంలోని సత్యవతి బ్రహ్మగుండాలు లోతైనవి కావడంతో ప్రమాదకరంగా ఉన్నాయి. భక్తులు స్నానాల కోసం ఎక్కువగా వీటి దగ్గరకే వస్తుంటారు. ఇక్కడ రైలింగ్ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ ఆదేశాలను ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ప్రతి 1 yearకి ఒకసారి వస్తాము, కానీ ఏం చేంజ్ లేదు. ఇక్కడ ఏం షటర్స్ కానీ ఏం లేవు. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా వాటర్ కూడా పెట్టలేరు, వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. ఇక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఏం లేవు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కాబట్టి చాలా రష్ ఉంటుంది కాబట్టి ఏదైనా షటర్స్ కానీ ఏమైనా గర్ల్స్కి పెట్టాలని చెప్తున్నాము. చాలా ఇబ్బంది ఉంది. అసలు డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఏం లేదు. అసలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆహ్వానించారు. వేడుకలకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం రైస్ మిల్లర్లు, ఆర్యవైశ్యుల వర్తక సంఘం, దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దమ్మ తల్లికి భక్తుల కోరికలు తెచ్చి వరాలిచ్చే తల్లిగా పేరుంది. 4 రాష్ట్రాల నుంచి రోజు వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ ఆలయంపై దేవాదాయ శాఖకు ఆదాయం భారీగానే వస్తున్నా అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కనకదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. రోజు వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గురు, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పరిసర గ్రామాల, పట్టణాల ప్రజలు ఏ పనులు ప్రారంభించాలన్నా మొదట అమ్మవారిని దర్శించుకుంటారు. జిల్లాలో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం తర్వాత దేవాదాయ శాఖకు ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. టికెట్లు, కొబ్బరి చిప్పలు, అద్దెలు, తలనీలాలు, హుండీ ద్వారా ఏటా 3.5 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ మధ్య ఆలయ ప్రాంగణంలో కొత్తగా శివాలయం నిర్మించారు. దీంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. భక్తుల రద్దీకి తగ్గట్లు ఆలయ ప్రాంగణంలో మౌలిక సౌకర్యాలు లేవు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పెద్దమ్మ గుడి దినదిన అభివృద్ధి చెందుతుంది, కానీ ఎండోమెంట్ వారు వచ్చిన భక్తులకి వసతులు కల్పించడంలో చాలా వెనకబడి ఉన్నారు. పెద్దమ్మ గుడి టెంపుల్కి సంబంధించి నిన్నగాక మొన్న ఒక దాత 2 కోట్ల రూపాయలు పెట్టి శివాలయం నిర్మించారు. దాని పక్కనే పెద్ద ఫంక్షన్ హాల్ 2 కోట్ల రూపాయలు పెట్టి దాత ఒక ఏదైనా కట్టించి ఎండోమెంట్కి ఒప్పుచెప్పడం జరిగింది నెల రోజుల క్రితమే. ఇంత దూరం నుంచి రాష్ట్రం మొత్తం నుంచి వచ్చే జనం ఇక్కడ ఒకరోజు బస చేసి మళ్ళీ తెల్లారి భద్రాచలం పోవడానికి వసతులు లేవు. ఈ వసతులు ఏర్పాటు చేయడంలో
చాలా వెనకబడి ఉంది ఎండోమెంట్. తక్షణమే ఎండోమెంట్ వారు లెట్రూమ్, బాత్రూమ్స్, వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన 6 బాత్రూంలను కూల్చివేశారు అధికారులు. గుడికి ఎదురుగా ప్రధాన రహదారి అవతల ఉన్న మరికొన్ని బాత్రూంలు భక్తులకు సరిపోవడం లేదు. వీటి నిర్వహణ అధ్వాన్నంగా మారింది. స్నానాల గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. తాగునీటి సౌకర్యం కూడా లేదంటున్నారు భక్తులు. గతంలో ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు కింద నైవేద్యం వండుకుని అమ్మవారికి సమర్పించేవారు భక్తులు. ఆ చెట్లు తొలగించడంతో నీడ కరువైంది. అక్కడ కొత్త భవనం నిర్మించడంతో వంటలు వండుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న ఒకే క్యూలైన్ భక్తులకు సరిపోవడం లేదు. ఆలయంలో సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పాల్వంచ, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలంటున్నారు భక్తులు. ప్రత్యేక సత్రాలు, గదులు నిర్మించి పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలంటున్నారు. భద్రాచలంలో మాదిరిగా నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలంటున్నారు. ఫండ్స్ వస్తున్నా ఎటువంటి సౌకర్యం కనిపించట్లేదు. ఫంక్షన్ హాల్ అవన్నీ ప్రైవేట్ వారికి కావడం వల్ల అధిక రేట్లతో చిన్న పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు ఫంక్షన్స్ ఏమైనా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. గుడి అధికారులు వచ్చే ఫండ్స్తో చిన్న సత్రాలు, చిన్న ఫంక్షన్ హాల్ కట్టించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఈ మధ్య శివాలయం కూడా కట్టారు. దాంతో అధికంగా భక్తులు శివుని దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. సోమవారం, ఆదివారం వస్తే చిన్నపాటి జాతర లాగా ఉంటుంది పెద్దమ్మ తల్లి గుడి దగ్గర. కానీ వసతులు లేకపోవడంతో కొంచెం భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి అధికారులు ఎక్కడైనా స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు. ఏడాది కాలంగా ఆలయానికి పాలకవర్గం లేదు. కొత్త పాలకవర్గం కోసం నోటిఫికేషన్ జారీ చేసిన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈవో పర్యవేక్షణలో ఆలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయాన్ని లోపలకు జరిపి పునర్నిర్మాణం చేయాలని దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు, మాస్టర్ ప్లాన్ పంపించారు ఈవో శ్రీనివాసరావు. ఆలయ అభివృద్ధి, సౌకర్యాల ఏర్పాటును ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు భక్తులు. ఎండోమెంట్ అధికారులు ఈ యొక్క భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సత్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకున్నట్లయితే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినట్టుంటుంది. అదే పరిధిలో కూడా దేవస్థాన కమిటీ కూడా ఈ భక్తులకు రద్దీని తగ్గించేసి స్నానఘటాలను పెంచేసి అదేవిధంగా సలాబ్ క్లాంప్సెస్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహిళలు అనేది చాలా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కూడా చాలా వెలుగులోకి వస్తున్నాయి. అదేవిధంగా వేసవికాలం ఉన్న సందర్భంగా సెలవు పందులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా అన్నీ కూడా ఎండోమెంట్ అధికారులు కొంత చొరవ చూసుకొని దానికి ప్రత్యేక నిధులు కేటాయించి సుదీర్ఘ ప్రాంతాల నుండి భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దమ్మ తల్లి ఆలయం అభివృద్ధిపై జిల్లా మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు భక్తులు. సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదంటున్నారు కుటుంబ సభ్యులు. అసలు దోషులను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాజలింగమూర్తి హత్య కేసు విచారణలో పోలీసుల తీరు మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉందంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ కేసును 2 గంటల్లోనే క్లోజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. హత్య జరిగిన 4 రోజులకు రేణికుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్, మోరె కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమరయ్య, దాసరి కృష్ణ, రేణికుంట్ల సాంబయ్యను అరెస్టు చేశారు పోలీసులు. వారం రోజుల తర్వాత మరొకరిని అరెస్టు చేశారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేత హరిబాబును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు లింగమూర్తి కుటుంబ సభ్యులు. పోలీసులే ఆయన్ని తప్పించారంటున్నారు. భర్తనికి ఇంత కిరాతకంగా చంపుతారా అని నేను ధర్నా చేస్తుంటే డిఎస్పీ గారు ఎవరు చంపిరమ్మని భర్తనని చెప్తే నాకు రమణారెడ్డి హరిబాబు అని పేరు చెప్తే నన్ను తప్పుదో పడిచి నేను ఇచ్చిన పేర్లు కాకుండా ఓన్లీ రేణుగుట్ల కుటుంబం అని పేరు చెప్పి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ చంపిన దొరికింది కదమ్మా, నీకు ఎందుకమ్మా, నీకు రమణారెడ్డి పేరు ఎందుకు, నీకు హరిబాబు పేరు ఎందుకని నేను రాసిన పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు రాసి నన్ను తప్పుతో పడిస్తారు. నాకు తెలియకుండా నేను సంతకం తీసుకున్నాను సార్. హరిబాబును కాపాడేందుకు కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు. ఈ కేసు తప్పుదోవ పట్టించడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారన్నారు.
హత్యకు సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేస్తామన్నారు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. భూపాలపల్లి లోకల్లో రాజలింగమూర్తి గారు అనే వ్యక్తిని కొంతమంది హత్య చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. ఒక 5 మెంబర్స్ మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసినాం. సో అతని హత్యను చేసిన ఎవరినే అన్ని కోణాల్లో కూడా అతనికి ఉన్న సమస్యల మీద అన్ని కోణాల విచారణ కొనసాగింది. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరినీ కూడా ఎంతటి వారైనా ఎటువంటి వారైనా కూడా మేము విడిచిపెట్టలేదు. త్వరలో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగి కేసును కొలిక్కి తీసుకొచ్చి మేము మీడియా ద్వారా కూడా తెలియపరుస్తాం. హత్యకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం కరకట్ట నిర్మాణాన్ని అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేయటం తప్ప శాశ్వత పరిష్కారం చూపడంతో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు లోకల్స్. కోనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్ట పొడిగింపు పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ఇరిగేషన్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయ లోపం, డిజైన్ల మార్పుతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఇలాగే ఉంటే భద్రాద్రికి మళ్లీ వరద ముప్పు తప్పదంటున్నారు స్థానికులు. వరదలు వచ్చిన ప్రతిసారి భద్రాచలం టౌన్లోకి నీళ్లు రావడం, కాలనీలు మునిగిపోవడం సర్వసాధారణమైపోయింది. 3 ఏళ్లుగా గోదావరికి భారీగా వరదలు వస్తున్నాయి. ప్రతి ఏడాది కూనవరం వైపున్న కాలనీలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ముంపు కాలనీలను కాపాడేందుకు 2000 సంవత్సరంలో దాదాపు 15 మీటర్ల ఎత్తులో కరకట్టను నిర్మాణం చేశారు. 25 ఏళ్లు దాటినా కరకట్ట నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. కూనవరం రోడ్డులో విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై సరస్వతి శిశు మందిర్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉండడంతో అక్కడ రోడ్డుకి ఇరువైపులా 700 మీటర్ల దూరంలో కరకట్ట పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అడుగు కూడా ముందుకు పడలేదు. బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికలకు ముందు కరకట్ట నిర్మాణానికి 38 కోట్లు విడుదల చేసింది. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ హైవేస్ పర్మిషన్ తీసుకునే బ్యాలెన్స్ వర్క్ చేస్తే ఆ కట్ట నిలబడుతుంది. లేకపోతే ఈసారి చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. గోదావరి ఈ సంవత్సరం పెరిగితే మాత్రం ఊళ్ళోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సుభాష్ నగరే కాదు, ఊళ్ళోకి కూడా వచ్చి ఊరు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. కనుక వెంటనే ప్రభుత్వం మేలుకొని ఉన్న బ్యాలెన్స్ హైవే పర్మిషన్ తీసుకుని ఆ కరకట్ట పూర్తి చేస్తే బాగుంటుందని మా సుభాష్ నగర్ నుంచి మేము అభిప్రాయపడుతున్నాం. 11 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. ఈ పనులను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. ఈ క్రమంలో 2 శాఖల మధ్య డిజైన్ల మార్పులపై సంప్రదింపులు, సర్వేలు సాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఎన్హెచ్ అధికారులు పనులు చేపట్టేందుకు ప్రాథమికంగా అనుమతి ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి శాంపుల్ను సేకరించి ల్యాబ్కి పంపారు. ఆ రిపోర్టు వచ్చాకే బేస్మెంట్, కరకట్ట ఎత్తు నిర్ధారించాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. మళ్ళీ ఈ వేసవిలో కనుక ఈ కరకట్ట కనుక పూర్తి కాకపోతే వచ్చేటువంటి సీజన్లో, రెయిన్ సీజన్లో ఖచ్చితంగా ఈసారి గోదావరి వరద కనుక పెరిగితే ఆ కరకట్ట ఏదైతే ఇప్పుడు నిర్మాణం జరుగుతుందో ఆ కట్ట కోతకు గురవుద్ది, అది కుంగిపోయే ప్రమాదం ఉంది. రెండోది భద్రాచలం ముంపుకి కోసం ఏదైతే నిధులు కేటాయించారో వృధాగా పోయేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతోంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతుంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతుంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతోంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఎస్ఎల్బీసీలో మృతదేహాన్ని వెలికి తీసినట్లు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఎస్ఎల్బీసీ ప్రమాదంలో దాదాపు 16 రోజుల నిరీక్షణ తర్వాత, రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఒక డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన నాటి నుంచి కూడా దాదాపు కీలక పురోగతి దాదాపు ఒక 36 అవర్స్ నుంచి చూస్తా ఉన్నాను. సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ చాలా ఫాస్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి అందులో టీబీఎం ఉన్నటువంటి ఫ్రంట్ ఏరియా ఏదైతే క్యాబిన్ ఉంటుందో క్యాబిన్ కి సమాంతరంగా కూడా ఆ ఏరియాలో సస్పెక్టెడ్ ఏరియాలో దాదాపు నలుగురు వ్యక్తులు ఉంటారన్న భావిస్తూ ఆ ఏరియాలో ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా అయితే రెస్క్యూ టీంల శ్రమంతా ఫలించింది. ఇప్పటి వరకు కొంతమేరకు పురోగతి అని చెప్పొచ్చు. ఎందుకంటే 8 మందికి సంబంధించిన ఆచూకీ కోసం తీవ్రమైన ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. సో ఆ సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించి టోటల్ ఫార్మాలిటీస్ అంటే పోలీసులు కూడా దొంగలకు సంబంధించిన పోలీసులు అంతా కూడా యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి ఫర్దర్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం లాంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి డిఎన్ఏ పరీక్ష కూడా చేసి, అంటే ఎందుకంటే 16 రోజులుగా డెడ్ బాడీ అంతా కూడా చాలా కులిపోయి ఉంది. అట్లాగే దుర్గంధం బాగా వ్యాప్తి చెందింది. సో అన్నిటినీ ఫార్మాలిటీస్ అంతా ఫుల్ లెవెల్ ప్యాక్ చేసి వాళ్ళని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి మిగతా ఫార్మాలిటీస్, మెడికల్ ఫార్మాలిటీస్, ఫోరెన్సిక్ ఫార్మాలిటీస్, మిగతా ఫార్మాలిటీస్, పోస్ట్ మార్టం సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ గుర్తించిన డెడ్ బాడీ ఎవరిది అనేది మాత్రం తేలాల్సింది. దాని మీద ఒక నిర్ధారణకు రావాల్సింది. ఈ అంశం మీద అధికారులంతా కూడా రెస్క్యూ టీం అట్లాగే పోలీసులంతా కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపు క్రితమే అంటే ప్రమాద స్థలం ఏదైతే 14 కిలోమీటర్ల దగ్గర ఉందో అక్కడ నుంచి లోకో ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఆ బాడీని చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది. ఎందుకంటే బాడీని ఫస్ట్ హ్యాండ్ చూడడం ద్వారా గుర్తుపెట్టారు. సో ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఫాస్ట్ గా ఈ డెడ్ బాడీ తీస్తున్న సందర్భంలో కొన్ని దృశ్యాలు రెస్క్యూ టీం ముందల మీద ఏ రకంగానంటే ప్రత్యేకించి ప్రమాదం జరిగిన సందర్భంలో ఆయన తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టినటువంటి సీన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఒక ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఐరన్ స్టెప్స్ వాటిని దాటుకుంటూ ముందుకు వస్తున్న తరుణంలో స్టెప్ మీద కాలు ఉంది, స్టెప్ మీద హ్యాండ్ తో స్టెప్ ని పట్టుకున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో టీబీఎం లో మనకు ఫ్రంట్ పార్ట్ లో ఏసీ క్యాబిన్ కి సమీపంలో ఈ ఇన్సిడెంట్ అంతా కనిపించింది. సో అదే అనుకుంటున్నారు. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు పడ్డ నరకయాతన కానీ వాళ్ళ టెన్షన్ కానీ లేకపోతే ఆందోళన అంతా కూడా క్లియర్ గా వాళ్ళు రెస్క్యూ టీమ్స్ అంతా అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా డీకంపోజ్ అయినటువంటి బాడీని బయటికి తీశారు. సో మిగతా ఫార్మాలిటీస్ కోసం ఫర్దర్ గా అధికారులంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. లోకో ద్వారా 14 కిలోమీటర్ల ప్రమాద స్థలం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో మిగతా ఫార్మాలిటీస్ అంటే నార్కల్ జిల్లా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక డిఎన్ఏ టెస్టులు అట్లాంటి క్రాస్ చెకింగ్ కోసం గాంధీకి తరలించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఓటు రైట్ బాలకృష్ణ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 3 స్థానాలకు అభ్యర్థులని ఫైనల్ చేసింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను హైకమాండ్ ఖరారు చేసింది. ఎస్సీ ఎస్టీతో పాటు మహిళకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చింది హైకమాండ్. ఒక్క సీటును సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్.
ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదర్ అందిస్తారు. మదర్, ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలేంటి? మాధురి, ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఈ ముగ్గురి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. దీంట్లో అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ గా టీవీ డిబేట్స్ లో కావచ్చు, అధికార ప్రతినిధిగా కూడా ఆయన సేవలు అందించారు. గతంలో 2 సార్లు పోటీ చేసినప్పటికీ కూడా గెలవలేదు. ఈసారి తనకి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే కోటాలో జరిగేటువంటి ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించారు. ఇక శంకర్ నాయక్ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించిన డిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఉన్నారు. ఆయనే ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేశారు. ఇక విజయశాంతి మొదట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. గతంలో ఎంపీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. దాంతో పాటు ప్రముఖ సినీ నటిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. మహిళా కోటాలో విజయశాంతి పేరుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఓవరాల్ గా ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగినటువంటి సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం నుంచి ఆప్షన్స్ తీసుకున్నారు. స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ తో అలాగే సీఎం ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రోజు ఒక సుమారు గంటన్నర పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేసిన తర్వాతే ఈ అధికారికంగా ప్రస్తుతానికి ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి అభ్యర్థులను, అది కూడా సామాజిక వర్గాల వారిగా ఎస్సీ, ఎస్టీ, మహిళ ఈ 3 కేటగిరీల్లో నాయకులను అయితే ప్రస్తుతానికి అయితే అనౌన్స్ చేశారు. ఇంకా సీటు సిపిఐ పార్టీకి గతంలో పొత్తుగా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సిపిఐకి ఒక సీట్ను కేటాయించాలని ఏఐసిసి అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే ఒక సీట్ను అంటే సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే 4 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాంట్లో 3 సీట్లకి 3 క్యాండిడేట్స్ ని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. మరొక సీటుకు సంబంధించి సిపిఐ పార్టీకి కేటాయిస్తూ ప్రస్తుతానికైతే ఏఐసిసి అధికారికంగా అనౌన్స్మెంట్ అనేది కూడా చేసింది. రేపు తోటి నామినేషన్లకు చివరి తేదీ ఉంది. రేపు మధ్యాహ్నానికల్లా వీరందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ పూర్తి స్థాయిలో చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు 3 పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయాన్ని అయితే ఫైనల్ చేశారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ మదర్. రైట్, ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అయితే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, గుడ్ ఈవినింగ్. రాష్ట్ర కాంగ్రెస్ అదేవిధంగా ఏఐసిసి కాంగ్రెస్ వ్యవహారాలు మనం నిశ్చితంగా పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు చివరి క్షణంలో చోటు చేసుకున్నాయని చెప్పాలి. అంటే ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయినాయి. ఇందులో 4 కాంగ్రెస్ కూటమికి వస్తాయి. ఈ 4గింటిలో సిపిఐ డే 1 నుంచి తమకు ఒక సీటు కేటాయించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో సిపిఐ నేతలు అటు పిసిసిని ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి కొంత రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఒక సీటు సిపిఐకి ఇస్తూ ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంది. మిగిలిన 3 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అధికారికంగా ఖరారు చేసింది. ఒకటి అద్దంకి దయాకర్, ఇంకోటి కితాబత్ శంకర్ నాయక్, అదేవిధంగా విజయశాంతి. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఈ 3 పేర్లలో మొదటి నుంచి అద్దంకి దయాకర్ పేరు డే 1 నుంచి వినబడుతుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక, ఆ తర్వాత ఎమ్మెల్సీలో ఆయన అభ్యర్థిగా చివరి దాకా ఉండి అతని నేమ్ కట్ అయింది. ప్రతి అవకాశాన్ని కూడా కాంగ్రెస్లో ఉన్న కొన్ని వర్గాలు అతన్ని అడ్డగిస్తూ వస్తున్నాయని కొంత ప్రచారం జరిగింది. ఈ చివరి నిమిషంలో కూడా తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని నల్గొండ జిల్లా నేతల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అద్దంకి దయాకర్ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. అంటే చివరి దాకా కూడా సామాజిక సమీకరణలో భాగంగా అద్దంకి దయాకర్కు వస్తుందో రాదో అన్నది కొంత మీమాంస, కొంత అన్సర్టనిటీ ఉండే. కానీ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్కు ఖరారు చేస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. అంటే అద్దంకి దయాకర్ పేరు డే 1 నుంచి ప్రచారంలో ఉంది. అంటే వస్తుందా రాదా అన్నది కాస్త పక్కన పెడితే డే 1 నుంచి అద్దంకి దయాకర్ పేరు అయితే ప్రచారంలో ఉంది, చివరకు ఖరారైంది. ఇకపోతే శంకర్ నాయక్ పేరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి నిన్నటి వరకు కూడా అసలు ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తారా ఇవ్వరా అన్నది
పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరిగింది. అసలు ఎస్టీ సామాజిక వర్గం నుంచి పేరే ఉండదు, అసలు అభ్యర్థి ఉండరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇటు పీసీసీ ఇటు ఏఐసీసీ శంకర్ నాయక్ పేరును తెరపైకి తీసుకొచ్చింది. అయితే శంకర్ నాయక్ అంటే ముందు నెహ్రూ నాయక్ అన్నారు, లంబాడ సామాజిక వర్గం నుంచి విజయభాయ్ అన్నారు, రకరకాల పేర్లు వచ్చాయి. కానీ శంకర్ నాయక్ పేరు ఊహించని విధంగా తెరపైకి వచ్చింది. సరిగ్గా 2 రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దగ్గరికి శంకర్ నాయక్ కలవడం, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఎంపీపీగా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పనిచేశాను, కాంగ్రెస్ లాయల్గా ఉన్నాను కాబట్టి దయచేసి నాకు అభ్యర్థిత్వం ఖరారు చేయండి అని శంకర్ నాయక్ జానారెడ్డిని కోరడం, జానారెడ్డి పీసీసీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఓ సిఫార్సు చేయడం, 24 గంటల్లోనే ఏఐసీసీ కూడా ఆ పేరును అప్రూవల్ చేయడం. అంటే చివరి నిమిషంలో శంకర్ నాయక్ పేరు తెరపైకి రావడం, ఆ తర్వాత ఖరారు కావడం. ఇకపోతే విజయశాంతి డే 1 నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, అంతకుముందు బీజేపీలో ఉన్నారు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. విజయశాంతి పేరు ఖరారవుతున్నట్టుగా గత 24 గంటల క్రితం ప్రచారం జరిగింది. విజయశాంతి భర్త శ్రీనివాసరావు వాళ్ళు ఢిల్లీ వెళ్ళినట్టుగా కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ క్రాస్ చెక్ చేస్తే తమకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం అవసరం లేదు, మేము పార్టీకి విపరీతంగా సేవ చేస్తున్నాము, మాకు ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవి వస్తుందనే ఆశాభావంతో ఉన్నాము, ఎమ్మెల్సీ మేము అడగట్లేదు అన్నారు. కానీ నాటకీయ ప్రణాళికల మధ్య ఇవాళ విజయశాంతి పేరు కూడా ఒక్కసారిగా ఏఐసీసీ ఖరారు చేసింది. అంటే మనం వచ్చే ఖరారైన సామాజిక వర్గాల నేపథ్యంలో ఎస్సీ మాల, శంకర్ నాయక్ ఎస్టీ లంబాడ, అదేవిధంగా విజయశాంతి బీసీ మహిళ. అంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ 3 స్థానాలు కేటాయించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకటి ఇవ్వాలి కాబట్టి అది సిపిఐ నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే చాడా వెంకరెడ్డ లేకుంటే పల్లా వెంకరెడ్డ ఈ 2 పేర్లలో ఒకటి రెడ్డి వర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ అటు పీసీసీ ఇటు ఏఐసీసీ ఖరారు చేసిన ఈ 3 పేర్లపై రాజకీయంగా విస్తృతంగా చర్చ అయితే కొనసాగుతుంది. విజయశాంతికి అంటే చాలా రోజుల తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయిన్గా ఉన్నారు, అంతకుముందు బీజేపీలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత విజయశాంతికి అవకాశాలు రావడం లేదు, తమకు అవకాశాలు సన్నగిలుతున్నాయి, పీసీసీ ఏఐసీసీ పట్టించుకోవడం లేదు అని నిట్టూర్పు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆమెకు ప్రయారిటీ రావడం విజయశాంతి వర్గీయుల్లో తర్వాత ఆమెలో కూడా ఒకంత ఆనందం వ్యక్తమవుతుంది. అయితే విజయశాంతి ఎమ్మెల్సీకి పరిమితం అవుతుందా లేకుంటే ఆమెకి ఇంకేమైనా ప్రమోషన్ ఇస్తారన్నది కూడా అప్పుడే పార్టీ వర్గంలో చర్చ లేకపోలేదు. ఇకపోతే అద్దంకి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో 2 సార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో కూడా డే 1 నుంచి వారు ఉన్నారు కాబట్టి వారి సేవలను కాంగ్రెస్ పార్టీ ఎట్లా వినియోగించుకుంటున్నది పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. సో ఈ 3 పేర్లలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఈ 3 పేర్లు అధికారికంగా ఖరారైన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం అంటే రేపు 11 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మెజార్టీ మంత్రులంతా కూడా అధికారికంగా ఈ నామినేషన్ ఘట్టంలో పాల్గొనబోతున్నారు. వీటందరికీ కూడా ఏఐసీసీ నుంచి కూడా కొద్దిసేపు క్రితం కంగ్రాట్స్ చెప్తూ ఉత్తర్వులు కూడా వచ్చినాయి. సో మాధురి మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో గత వారం 15 రోజులుగా ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అని సామాజిక వర్గాలుగా రకరకాల పేర్లు అయితే వినబడుతున్నాయి. అనూహ్యంగా ఒక్కసారిగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఈ 3 పేర్లను చూసినట్టయితే ఏఐసీసీ కొన్ని కొంత ఫార్మాట్ పెట్టుకుంది. అంటే గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారికి అదేవిధంగా వివిధ ఏ పదవులు లేని వారికి ఈ 3 ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ వారు పోటీ చేయలేదు, పోటీ చేయకుండా ఆ సీటును త్యాగం చేశారు, అందుకే వారికి అవకాశం వచ్చినట్టుగా ఈ లిస్టు బట్టి అర్థమవుతుంది. ఇక విజయశాంతి కూడా ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, చాలామందిని గెలిపించిన దాంట్లో ఆమె కీలక భాగస్వామిగా ఉన్నారు. సో ఆమె ఎన్నికలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆమె కూడా ఎమ్మెల్సీ పెద్దల సభకు అవకాశం వచ్చినట్టుగా మనం భావించాలి. ఇక శంకర్ నాయక్ అంటే లాయల్ కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీల గ్రామస్థాయి కార్యకర్తగా శంకర్ నాయక్ పేరుంది. నల్లగొండ జిల్లా వాస్తవ్యులు, మిర్యాలగూడ నుంచి ఆయన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, డీసీసీ అధ్యక్షులుగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా డే 1 నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తన కెరీర్ స్టార్ట్ చేశారు. అంటే పార్టీని నమ్ముకున్న వారికి, లాయల్టీగా ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇస్తుందని అటు పీసీసీ ఇటు ఏఐసీసీ ఆయన ఎంపిక ద్వారా వీరి నిర్ణయం ద్వారా చాలా స్పష్టమవుతుందని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఈ 3 పేర్లను చూస్తే ఏఐసీసీ జారీ చేసిన ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న ఈ 3 పేర్లలో ఎలాంటి వివాదాలు కానీ ఎలాంటి విమర్శలు కూడా తావు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా మధు యాష్కి లాంటి వాళ్ళు చాలామంది పోటీ చేసి ఓడిపోయిన వారందరూ కూడా ఢిల్లీలో
మకాం వేసి మరి మంత్రుల దగ్గర కొంత లాబింగ్ చేసుకొని డెఫినెట్గా ఈసారి తమకు అవకాశం దక్కాలని కూడా అటు పీసీసీ మీద ఏఐసీసీ మీద ప్రెషర్ చేశారు. కానీ ఈసారి పీసీసీ కానీ ఏఐసీసీ కానీ ఇలాంటి ఒత్తిళ్లకు ఇలాంటి ప్రెషర్కు తొలగకుండా కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులకి ఒకసారి అవకాశం ఇచ్చినట్టుగా ఈ లిస్టు బట్టి అయితే ఫస్ట్ తెలుస్తోంది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఈ ముగ్గురు రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అది మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ముగ్గురు ఎంపిక పట్ల కొంత హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మాధురి, థ్యాంక్ యూ వెంకట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.